కానీ ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా అండి? వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా అండి? ఇటు కృష్ణుడికి పూర్తి క్లారిటీ ఉంది. అటు అర్జునుడికి పూర్తి క్లారిటీ ఉంది. ఎవరి గురించి? దుర్యోధనుడు గురించి. కానీ పేర్లు మాత్రం అనట్లేదండి. మీకు ఆ విషయం చెప్పనా? చాలాసార్లు ఏమనిపిస్తుందంటే అండి, ఇప్పుడు ముందు మీకు ఎందుకు చేతావని ఇస్తున్నాను అనంటే, ఇప్పుడు ముందుండే ఆసురీ గుణములు ఉన్నాయనుకోండి, నీకున్నాయి, నీకున్నాయి అని అటు ఇటు చూడొద్దండి. మన లోపల ఏ ఆసురీ గుణములు ఉన్నాయి అని పరీక్ష చేసుకోవాలి. కాబట్టి మాకు అప్పుడప్పుడు ప్రవచనం ఇస్తుంటే ఇలా ఇలా చూస్తూ ఉంటారు ఏదన్నా విషయం వచ్చేసరికి. అలా చూడకూడదనమాట. మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. నా లోపల ఇందులో ఏదైనా ఉన్నాయా? ఆ! ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తూ ఉంటారండి. కాబట్టి మేము ఒకసారి ఒక దగ్గర ప్రవచనం ఇస్తున్నాం అనమాట. అయితే ఏదో మంచి విషయాలు చెప్తున్నాము. ఏదో మంచిగా బ్రహ్మాండంగా ఉంటూ ఉంటే ఒక ఆయన పాపం వాళ్ళ వైఫ్ ఇక్కడ పక్కన కూర్చున్నారు. ఆయన ఏదో ఊరికే ఉండొచ్చు కదండీ! ఏదో మంచి విషయం చెప్పేసరికి ఇగో "సవాన్ ఇలా, ఇలా అంటున్నాడు. నీకోసమే చెప్పాను, నీకోసమే చెప్పాను." అలా నేననుకున్నాను ఈయనేంటబ్బా ఇంత డేంజరస్ సిట్యుయేషన్‌లోకెళ్తున్నాడు. ఊరికే ఉండొచ్చు కదా! ప్రవచనం విని ఎళ్ళిపోవచ్చు కదా! మంచిగా ప్రశాంతం తీసుకొని అని అనుకుంటే ఒకసారి అన్నాడండి. ఆవిడేం మాట్లాడలేదు. రెండోసారి అన్నాడండి. ఏం మాట్లాడలేదు. మూడోసారి ఇలా అన్నాడండి. జాగ్రత్త అని అన్నది. అంతే అండి. నోరు మూసుకున్నాడనమాట. ఆయన భయపడ్డాడో లేదో తెలీదు గానీ నాకు చాలా భయమేసిందండి. మేమనుకున్నాం తొందరగా ప్రవచనం చెప్పి ఎళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. తర్వాత అన్నారు ప్రశ్న ఉంది అంటే ప్రశ్నలు మళ్ళీ వస్తారండి. మనం ఇప్పుడు పరిగెత్తాలండి అని పరిగెత్తిపోయామనమాట అక్కడి నుంచి. కాబట్టి ఈ అసురీ గుణములు ఏవైతే ఉన్నాయో అవి మన సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కోసం, మన కోసం మనం తెలుసుకోవడానికి కోసమండి ఆసురీ గుణం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీకొక విషయం జెప్తాను. ఆసూరులు తత్వము కలిగిన వారు అనంటే, వారికి జీవితంలో ఒక మోటో ఉంటుంది. ఏంటో తెలుసా అండి? నో బౌండరీస్. మాకు హద్దులు వద్దు. హద్దులు పెట్టొద్దు. హద్దులు ఏమిస్తుందండి? ధర్మం మనకి హద్దులిస్తుంది. ఇప్పుడు చూడండి ట్రాఫిక్. చాలా సార్లు చాలామంది అనుకుంటారండి ప్రవచనాలు, ఆధ్యాత్మికత అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకొక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు మీరు రోడ్ పైన ఎళ్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఒద్దు. హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ పోలీస్ లేరు. గ్రీన్, రెడ్, యెల్లో సిగ్నల్స్ లేవు. మీరు ఏం కావాలంటే అది చేసుకోండి అనంటే అది సమాజానికి, దేశానికి మంచి చేస్తుందా? లేదా ప్రజలకు హాని చేస్తుందా? హాని చేస్తుంది కదండీ! సిగ్నల్స్ ఉండి, ట్రాఫిక్ పోలీసులుండి, ఫైన్స్ కట్టించుకుంటూ, హెల్మెట్లు పెట్టించుకుంటూ, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్తూ, ఇన్ని చేస్తున్నా సరే ఎన్ని జరుగుతున్నాయి. ఒకవేళ ఆ రూల్స్ అన్నీ తీసేస్తే, ఆ రెగ్యులేషన్స్ అన్నీ తీసేస్తే, సమాజం మంచి మార్గంలో ఎళ్ళగలుగుతుందా అండి? ఎప్పటికీ ఎళ్ళలేదండి. అందుకోసం మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో మనం ఇదవ్వకూడదండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని అలవాటు చేసుకున్నప్పుడు, ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ లివింగ్ అనేది మనకొస్తుంది. కాబట్టి ఆసురీ లక్షణములున్న వాళ్ళలో మెయిన్ ఏంటో తెలుసా అండి అన్నిటికంటే? రూల్‌ని మర్చిపోతారు ఫస్ట్. లేదా రూల్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. పర్వాలేదులే. ఇక్కడ 100 అని ఉందనుకో, పర్వాలేదులే. 1 మర్చిపోతారు. 2 నెగ్లెక్ట్ చేస్తారు. 3 ఏం చేస్తారో తెలుసా అండి? అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ రిజెక్ట్ చేసేస్తారు. నేను పాటించను. ఇది అన్నిటికంటే ప్రమాదం అండి. అన్నిటికంటే ప్రమాదం. మేము మా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ వీడియో చూసానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకళ్ళు 140 స్పీడ్‌లో పోతున్నారట. సూరత్ నుంచి ముంబై ఎళ్తున్నారట. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చేస్తూ పిల్లలు 18, 19 సంవత్సరాల వయసుండే పిల్లలు ఇలా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చేస్తున్నారు. కారు ఫాస్ట్‌గా ఎళ్తుంది. 120, 130, 140 అలా 145 అలా స్పీడ్ ఎళ్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చూసుకుంటున్నానన్నమాట. చూడండి ఎంత తోపో, ఎంత హీరోనో, ఇంత ఫాస్ట్ అని. పోయేసరికి ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఆ కారు స్లిప్ అయిపోయి రోడ్ మీద నుంచి అటువైపు పడిపోయింది. ఆ కార్‌లో ఉండే 7 పిల్లలు అందరూ చనిపోయారండి. కాబట్టి మనకి రోడ్ పైన రాసుంటుంది. మీరు చూసారా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రాసుంటుంది. మీరెప్పుడైనా చూసారనుకోండి.
స్పీడ్ థ్రిల్స్. అలా తప్పు చేయటం చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. కానీ అది మనల్ని పాడు చేస్తుంది. ఆ బౌండరీస్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఒకసారి 4వ శ్లోకం చూద్దాం. అసలు వారి యొక్క స్వభావాలు ఎలా బిల్డప్ అవుతున్నాయని మనం అధ్యయనం చేద్దాం. దాని తర్వాత మిగతా విషయాలన్నిటికీ కూడా లోపలికెళ్దాం మనం. दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ సంపదమాసురీం. ఓ పార్థ, గర్వము, పొగరు, అహంభావము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అనే ఈ గుణములన్నీ అసుర స్వభావం కలవారికి చెందినవి. అసుర స్వభావం కలిగిన వాడికి మొట్టమొదటి లక్షణం ఏంటట? గర్వము, దాని తర్వాత పొగరు, డంబము, అహంకారము, కోపము, పరుషత్వము. ఆ! ఇవన్నీ కూడా అసురీ స్వభావములట. మీకో విషయం తెలుసా అండి? కొన్ని కొన్ని మన పూర్వజన్మ సంస్కారము వల్ల వస్తుందండి. కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా హార్ష్‌గా కొంతమంది అంటుంటారు తల్లిదండ్రులు, "ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదండి. ఇవి మా ఇంట్లో అయితే లేవండి" అని అంటారు. కొన్నండి సంస్కారములు ముందు జన్మల నుంచి వస్తాయండి. అందుకే మనకి సంస్కారములు చాలా ముఖ్యమండి. 2 ఉన్నాయి. పూర్వజన్మ నుంచి వచ్చే సంస్కారములేంటి? కొన్ని కొన్ని నెగెటివ్ సంస్కారములు రావచ్చండి. కానీ నేను మాట్లాడే సంస్కారములేంటో తెలుసా అండి? ఇప్పుడు వివాహ సంస్కారము అని అంటారు. ఉపనయన సంస్కారము అని అంటారు. ఇలా మనకి సనాతన వైదిక సాంప్రదాయంలో కొన్ని సంస్కారములిచ్చారు. అవేం జేస్తాయట అంటే, సెరమనీస్ దట్ క్రియేట్ హెల్తీ ఇంప్రెషన్స్. మంచి ఇంప్రెషన్స్, ఆరోగ్యకరమైన ముద్రలను సృష్టించే వేడుకలనమాట ఈ సంస్కారములన్నిటిని కూడా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకొక విషయం జెప్తాను. వివాహము అనేది ఒక సంస్కారం. ఎంత బావుంటుందండి. వైదికమైన వివాహములు చూడ్డానికి విదేశాల నుంచి చాలామందొస్తారు తెలుసునా అండి మీకు? మా ఆశ్రమంలో గూడా చాలామందొస్తారనమాట. అప్పుడు మన వైదికమైన వివాహాలు మా ఆలయంలో జరిగినప్పుడు వాళ్ళు ఎంత బాగా చూస్తారనమాట. వందలాది మంది, వేలాది మంది, 1000 మంది, 2000 మంది ఏంటసలు ఇది 2, 3 రోజులు ఈ వివాహ సంస్కారములన్నీ జరిగితే చక్కగా ఒక రోజు ముందు స్వామికి ఆరాధన చేసి పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు చేయటమని, దాని తర్వాత చక్కగా మనకి వివాహమని, దాని తర్వాత వ్రతాలు, నోములు, ఈ ఆలయ దర్శనాలు ఇవన్నీ ఉండేవండి. వైదికమైన వివాహ పరంపరలు. సంస్కారం ఇది. వివాహ సంస్కారము అని అంటారు. ఒకసారి ఒకళ్ళు అడిగారట ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళని, మీకేం నచ్చిందండి భారతదేశంలో మొత్తం అనంటే, వివాహం నచ్చింది. మొన్న అటెండ్ అయిన వెడ్డింగ్ ఉంది కదా! చాలా బాగుంది అని అన్నారు. అయితే ఎందుకయ్యా నీకు వెడ్డింగ్ ఎందుకు